ఓం శ్రీ సదాశివాయ నమః. శ్రీ చంద్రశేఖరాయ నమః. సనాతన ధర్మంకి అందరికీ కూడా స్వాగతము. మనము కార్తీక మాసంలో ఎంతో విశిష్టమైన కార్తీక పురాణం చెప్పుకుంటున్నాము. దానితో పాటుగా ఈరోజు శివుడు లింగ రూపంలో ఎందుకు ఉన్నాడు, మూర్తి రూపంలో ఎందుకు లేడు, అదే కాకుండా అసలు ఈశ్వరుడు లింగ రూపము ధరించడానికి కారణం ఏమిటో ఆ వృత్తాంతం అంతా కూడా కార్తీక మాసం కాబట్టి తెలుసుకుందాము. అదేవిధంగా ఎవరికైనా పార్థివలింగాన్ని పూజిస్తే వచ్చే ఫలితం గురించి కానీ, రుద్రాక్ష మహిమన గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ చేస్తే ఈ కార్తీక మాసంలోనే మీ ఆసక్తిని బట్టి అవి కూడా వీడియోలు చేసి పెడతాను. ఇక ఈరోజు శివపురాణం నుండి ఈ యొక్క కథ తెలుపుతున్నాను. ఇక కథా ప్రారంభం చేసుకుందాము. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇది శివపురాణం నుంచి చెప్తున్న గాథ. ఋషులందరూ కూడా సూతుడిని, ఓ సూత, శివుని శ్రవణ, కీర్తన, మననములనే ఈ మూడిటిని ఆచరించుటయందు అశక్తుడైన మానవుడు ఏం చేస్తే ముక్తిని పొందుతాడు అని లోక కళ్యాణ కాంక్షా తత్పర మానసులై సూతుడిని ప్రశ్నించారట. దానికి సూతుడు సమాధానంగా మునుల ప్రశ్నలకు ఇలా సమాధానం ఇస్తున్నారట. మునులారా, మహాసాధన అని చెప్పబడే ఈ మూడిటిని ఆచరించలేని మానవుడు శివుని లింగమునందు కానీ, మూర్తియందు కానీ శివుడిని ఆవాహన చేసి ప్రతిరోజు కూడా అర్చించినట్లయితే భయంకరమైన ఈ సంసార సముద్రాన్ని దాటేస్తాడు. అదే కాకుండా వంచన లేకుండా సంపాదించిన ద్రవ్యంతో శక్తిని మించి వ్యయం చేయకుండా అర్చించాలి. సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి అయిన మహాదేవునికి నిర్మలమైన మనస్సు, దృఢమైన భక్తే ప్రధానం. ఇవి కాకుండా ఇతరములు ఏవి కూడా ప్రధానం కాదు. శక్తి ఉంటే ఈశ్వరునకు మండపము కానీ, గోపురము కానీ, తీర్థ మఠ క్షేత్ర నిర్మాణాలను చెయ్యాలి. రథోత్సవాన్ని జరిపించాలి లేదా ఉత్సవాలలో పాల్గొనాలి. వస్త్ర, గంధ, మాల్య, ధూప, దీప నైవేద్యాలతో అర్చించాలి. ఛత్ర, చామర, వింజామరలతో స్వామివారిని సేవించాలి. ప్రదక్షిణ, నమస్కారాదులు జపము శక్తి మేరకు చేయాలి. ఆవాహన మొదలు విసర్జన పర్యంతము భక్తి శ్రద్ధలతో చేయాలి. పూర్వము ఎందరో మహాత్ములు ఈశ్వరుడిని ఈ మార్గంలో అర్చించి ధరించారు అని సూతుడు సమాధానం ఇచ్చారట. ఈ సూతుడి ఉపదేశాన్ని విన్న మునులు తమ సందేహాన్ని ఇలా ప్రకటించారుట. ఓ మహాముని, సర్వదేవతలు మూర్తి స్వరూపంలో మాత్రమే అర్చించబడుతూ ఉన్నారు కదా, కానీ ఒక్క శంకరుడు మాత్రము లింగ రూపమునందు, మూర్తియందు కూడా పూజించబడడానికి కారణం ఏమిటి అని ప్రశ్నించారుట. మునుల ప్రశ్నలకు సంతసించి సూతుడు ఇలా ఉత్సాహంతో చెప్పసాగాడుట. ఓ ఋషులారా, మీరు అడిగిన ప్రశ్న చాలా ఉత్తమమైనది. దీనికి సమాధానం చెప్పగల సమర్థుడు మహాదేవుడు ఒక్కరే, ఇతరులు ఎవ్వరూ కాదు. శివునిచే చెప్పబడి క్రమంగా గురుముఖంగా నాకు తెలిసిన విషయాన్ని మీకు చెబుతాను వినండి అని ఈ విధంగా సూతుడు చెప్పడం ప్రారంభించారట. శివుడు ఒక్కడే పరబ్రహ్మస్వరూపుడు. ఆయన నిష్కలుడు, నిరాకారుడు. శివునకు రూపం ఉన్న కారణంగా ఆయన సాకారుడు కూడా. ఆయన నిరాకారుడు కనుక నిరాకారమైన లింగమునందు, సాకారుడు కనుక సాకారమైన మూర్తి యందు కూడా ఆరాధింపబడుతున్నాడు. ఆయన ఒకే సమయంలో సకలుడు, నిష్కలుడు కనుక పరబ్రహ్మ శబ్దవాచ్యుడు అవుతున్నాడు. ఇతర దేవతలు పరబ్రహ్మ శబ్దవాచ్యులు కారు కనుక వారికి నిరాకారత్వం లేదు, లింగరూపంలో పూజ లేదు. వారు బ్రహ్మస్వరూపులు కారు, జీవులే అయి ఉన్నారు. శంకరుని యొక్క బ్రహ్మత్వము సకల వేదాంత సార్వభూతమైన ఉపనిషత్తుల సారంగా, ప్రణవార్థంగా అంటే ఓంకార లక్ష్యంగా నిరూపించబడింది. మునులారా, ఇప్పుడు మీరు నన్ను అడిగిన ప్రశ్నను
పూర్వము సనత్కుమారుడు నందికేశ్వరుణ్ణి అడిగాడు. నందికేశ్వరుడు ఈయనకు తాను పరమశివుని ద్వారా తెలుసుకున్న ఈ రహస్యమైన బ్రహ్మ విద్యా విశేషాన్ని ఉపదేశించాడు. సనత్కుమారుని ద్వారా ఈ బ్రహ్మ విద్యను తెలుసుకున్న మా గురువుగారైన వ్యాసభగవానులు దానిని నాకు ఉపదేశించారు. నేను మీకు ఉపదేశించాను. మునులారా, మరొక రహస్యం చెబుతాను వినండి. బ్రహ్మ, విష్ణు, ఇంద్రాదులు మొదలుగా తక్కిన దేవతలందరూ పుట్టినప్పుడే సగుణులు, సాకారులు. శివుడు ఒక్కడే లింగముగాను మూర్తి స్వరూపంగాను దర్శనమిస్తాడు. పూర్వము కల్పప్రళయాంత వేళ మహాత్ములైన బ్రహ్మ విష్ణువులు పరస్పర ఆధిక్యత కొరకు కలహించుకొనగా వారి మధ్య నిరాకారమగు స్తంభ రూపంలో పరమశివుడు ప్రత్యక్షమై వారి అహంకారము నిర్మూలన చేశాడు. ఇంకొక విషయం చెబుతాను. పూర్వము సనత్కుమారుడు నందికేశ్వరుణ్ణి లింగము మరియు మూర్తి ఈ రెండిటి యొక్క ఆవిర్భావ కథను చెప్పవలసిందిగా కోరగా నందికేశ్వరుడు ఇలా చెప్పాడు. ఇక్కడ నుంచి కూడా బ్రహ్మ విష్ణు సంగ్రామము ఆ కథ ప్రారంభమవుతోంది. పూర్వము విష్ణువు శేషతల్పం మీద శయనించి ఉండగా బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడైన పితామహుడు యాదృచ్ఛికంగా విష్ణువును చూసి ఇలా ప్రశ్నించాడు. ఓ పురుషుడా, నీవు ఎవరవు? నన్ను చూసి కూడా గౌరవంతో లేవకుండా పడుకొని ఎందుకు ఉన్నావు? లే, నేను నీకు ప్రభువును, నాథుడను. పెద్దలు వచ్చినప్పుడు గౌరవించని మూర్ఖునకు ప్రాయశ్చిత్తం విధి అని పలికాడుట. బ్రహ్మగారి మాటలను విన్న విష్ణువు ఆంతర్యంలో కోపాన్ని పొంది కూడా బాహ్యంగా శాంతాన్ని ప్రకటించి ఇలా అన్నాడుట. ఓ వత్సా, నీకు శుభముగాక. నీకు స్వాగతము. ఇదిగో ఆసనము స్వీకరించు. నీ ముఖం చింతాగ్రస్తమై ఉంది. చూపులు ప్రసన్నంగా లేవు. కారణం ఏమిటి అని అడిగాడుట. ఇక విష్ణువు యొక్క శాంతవచనాలను లక్ష్యపెట్టగా బ్రహ్మగారు ఇలా అన్నారట. ఓ విష్ణు, అభిమానధనుడనైన నేను ఏ ప్రమాణము అందని పితామహుడను. కాలం నాకు ఆటంకం కాదు. నేను కాలాతీతుడను. ఆ వేగంతోనే వచ్చాను. నిన్ను, జగత్తును సృష్టించిన వాణ్ణి, రక్షించేవాణ్ణి నేనే అని బ్రహ్మగారు విష్ణుమూర్తితో పలికారుట. ఇక బ్రహ్మగారి అవిద్యా విలసితమైన వచనాలను విన్న విష్ణువు అంతకు మించిన అజ్ఞానంతో ఇలా అన్నారుట. ఓ వత్స, ఈ బ్రహ్మాండాలన్నీ కూడా నా కుక్షిలో ఉన్నాయి. దొంగతనం చేసిన వాడు బొంకినట్లు నువ్వు చోరభాషణం చేస్తున్నావు. ఈ లోకాలన్నిటినీ సృష్టించిన నిన్ను సృష్టించిన వాడను నేను. నా నాభి కమలం నుండి ఆవిర్భవించిన కమలోద్భవుడవు నీవు కనుక నా పుత్రుడవు తెలుసుకో. వ్యర్థలాపాలు వద్దు అని విష్ణుమూర్తి బ్రహ్మగారితో అన్నారట. ఈ విధంగా మోహవిభ్రాంతులైన బ్రహ్మ విష్ణువుల మధ్య వివాదం ముదిరిందిట. ఈ సృష్టికి నేను ప్రభువు అంటే కాదు, నేను ప్రభువు అని మరొకరు ఇలా వివాదం ముదిరి ఇద్దరూ కూడా యుద్ధ సన్నద్ధులయ్యారట. హంసవాహనం అధిష్ఠించి బ్రహ్మగారు గరుడ వాహనారూఢుడై విష్ణువు యుద్ధం చేస్తుండగా వారి వారి అనుచరగణం కూడా చేతులు కలిపారుట. ఇక పోరు భీకరంగా సాగుతోందిట. ఇరువురి మధ్య కుంభవృష్టిని తలపింపజేసిన బాణయుద్ధం ముగిసిందిట. జయకాంక్షాతత్పరులై పరస్పరం అస్త్రప్రయోగానికి తలపడ్డారట. ఆ యుద్ధంలో కూడా జయాపజయ నిశ్చయం నిశ్చితం కాకపోయేసరికి విష్ణువు క్రుద్ధుడై మహేశ్వరాస్త్రాన్ని బ్రహ్మపై ప్రయోగించారట. అప్పుడు ఆ మహేశ్వర అస్త్ర సంజనిత ధూమానలపాతానికి బ్రహ్మవాహనమైన హంస వైవర్ణ్యాన్ని పొందిందిట. బ్రహ్మగారు తన తేజస్సును కోల్పోయారుట. మహాభయంకరమైన మహేశ్వరాస్త్రానికి కొద్దిగా భీతిల్లిన విధాతను చూసి తన రెక్కల చాటున అజ్ఞాతంగా నక్కియుండి రక్షణ పొందవలసిందని హంస పలికిందిట. ఇక హంస పలికిన మాటలకు బ్రహ్మగారు ఎంతో కోపించి దురాసదమైన రౌద్రవేగానికి శరీరం కంపముందగా శిఖాబంధనము ముడివీడి వచ్చేసిందిట. ఇక బ్రహ్మగారు ఎంతో ఉగ్రమైన ఆగ్రహంతో వామహస్తంతో కమండలాన్ని గ్రహించి కుడి చేతిలో జలాన్ని ప్రోక్షించి పాశుపత మంత్రరాజాన్ని స్మరించి హరి యొక్క వక్షస్థలానికి గురిచూసి ప్రయోగించారుట. సహస్రముఖము, అత్యుగ్రము, చండవాత భయంకరము అయిన ఆ అస్త్రద్వయము
మంటలను పుట్టిస్తూ లోకాలకు భీతిని కల్పిస్తోందిట. బృందారకులందరూ కూడా భయకంపితులైపోయారట. వారిలో వారిలా ఒక నిర్ణయానికి వచ్చారట. సృష్టి స్థితి సంహార తిరోభావ అనుగ్రహములనే పంచకృత్యాలను పరబ్రహ్మస్వరూపుడైన ఏ పరమేశ్వరుడు అవలీలగా నెరవేరుస్తూ ఉంటాడో, ఎవరి యొక్క ఆజ్ఞ లేనిదే లోకంలో గడ్డిపోచ కూడా కదలదో అట్టి త్రిశూరుని శరణు పొందుదాము. ఈ సంక్షోభాన్ని నివారించడానికి ఆయనే సమర్థుడు అని దేవతలందరూ తలచి కైలాస శిఖరానికి చేరుకున్నారట. చేరుకొని మణిప్రభామండితమైన సభామండపంలో ఉమాసహితుడై ప్రమథగణాలు పరివేష్టించి ఉండగా ప్రణవశబ్ద వాచ్యుడైన పరమశివుణ్ణి దర్శించి ఆనందంతో కన్నులు ఆనందాశ్రువులు జారుతూ ఉండగా ఆ పరమేశ్వరుడికి సాష్టాంగ ప్రణామాలు అందించారట దేవతలందరూ కూడా. అంత శివుడు మంగళకరము అర్ధగాంభీర్యము కల మాటలతో దేవతలను ఇలా క్షేమ సమాచారం అడిగారుట. ప్రియమైన దేవతలారా, నా శాసనం వలన మీకు అభ్యుదయం కలుగుతున్నది కదా. జగత్తు లోకపాలకులు సకల దేవతా సమూహము వారి వారి కర్మలయందు సక్రమంగా ప్రవర్తిస్తున్నారు కదా. పరస్పర ఆధిపత్య నిరూపణ కొరకు బ్రహ్మ విష్ణువుల మధ్య నడుస్తున్న యుద్ధం గురించి నాకు ముందే తెలుసు. కలవరపాటుతో మీ రాక వల్ల ఆ విషయమే తిరిగి చెప్పినట్లయింది అని ఈ విధంగా మధుర వచనాలతో ఆ పరమేశ్వరుడు తల్లిదండ్రులు తన సంతానాన్ని లాలించిన తీరుగా పలికి దేవతలను సంతుష్టాంతరంగుల్ని చేసి 100 మంది ప్రముఖగణాధిపతులను రణరంగానికి రావలసిందిగా ఆజ్ఞాపించారుట. అప్పుడు శివుని ప్రయాణానికై బహువిధమైన వాద్యాలంకారాలతో కూడిన వాహనాలు సిద్ధమయ్యాయిట. ప్రణవాకారము పంచమండల మండితము అయిన భద్రమైన రథాన్ని అంబికాపతి అధిరోహించారుట. కుమారులతో ప్రమథగణాలతో కూడిన శివుణ్ణి ఇంద్రాది బృందారకులు అందరూ కూడా ఆయన వెనక అనుసరించారుట. చిత్రవర్ణ శోభిత ధ్వజాలంకారాలతో ఛత్ర చామరాజులతో సంగీత నాట్యమేళాలతో వాద్య బృందాలతో ఎడతెరిపి లేకుండా పుష్పవృష్టి జడివానలా కురిస్తుండగా పరాశక్తితో కూడిన పరమేశ్వరుడు సంగ్రామరంగానికి బయలుదేరారుట. బయలుదేరి ఆ ప్రదేశంలో ఆకాశం నుండి బ్రహ్మ విష్ణువుల యుద్ధాన్ని సమీక్ష చేశారుట శంకరుడు. ఇక వాద్యఘోష శబ్దమడిగిందిట. గణకోలాహలం కూడా అడిగిందిట. పరస్పర విజిగీషతో బ్రహ్మ విష్ణువులు ప్రయోగించిన మాహేశ్వర పాశుపతాస్త్ర దారుణ మారణాగ్నికేలలచే ముల్లోకాలు కూడా అల్లకల్లోలం అయిపోతున్నాయిట. అత్యుగ్రమైన ఆ అస్త్రాలను శాంతింపచేయ సంకల్పించి పరమేశ్వరుడు మహాద్భుతమైన అగ్నిస్తంభాకారంలో నిలిచారుట. లోకసంహారకారకమైన ఆ అస్త్రద్వయము అగ్నిస్తంభం చేత ఆకర్షించబడి క్షణంలో దానిలో అంతర్భూతమైపోయాయిట. ఈ విధంగా అస్త్రద్వయాన్ని తనలో అంతర్భూతం చేసుకొని లోకాలకు శాంతిని కళ్యాణాన్ని కలిగించిన విస్మయావహము అద్భుతము అయిన ఆ అగ్నిస్తంభాన్ని చూసి దేవతా సమూహము దిగ్భ్రాంతమైందిట. అంత వీరులైన బ్రహ్మ విష్ణువులు ఇరువురు కూడా ఈ అగ్నిస్తంభం ఎక్కడ నుండి పుట్టింది, దీని ఆద్యంతములు ఎక్కడా అని దాన్ని మనం పరిశోధించాలి అని నిశ్చయించుకున్న వారి దేవత్వమునందు వారికి గల అమితమైన విశ్వాసంతో అతిశయించిన గర్వంతోనూ సత్వరంగా పరీక్షార్థం బయలుదేరారుట. ఇక అప్పుడు విష్ణుమూర్తి సూకర రూపాన్ని ధరించి ఆదిని కనుక్కోవడానికి, బ్రహ్మగారు హంసరూపాన్ని ధరించి దాని అంతాన్ని కనిపెట్టాలనే పట్టుదలతో బయలుదేరారుట. ఇక ఎంత దూరం పయనించినా దాని ఆదిని కనిపెట్టలేక ఎంతో అలసిన విష్ణువు యథాస్థానానికి వచ్చి చేరాడుట బ్రహ్మగారి కంటే ముందుగా. ఇక బ్రహ్మగారు హంసరూపంలో ఆకాశంలో పయనిస్తూ ఉండగా దారిలో జారిపడుతున్న అద్భుతమైన మొగల పువ్వును చూశారుట. అది చాలా కాలంగా జారిపడుతూనే ఉందిట. బ్రహ్మ విష్ణువుల అజ్ఞానాన్ని ఎరిగి మహాదేవుడైన పరమేశ్వరుడు నవ్వగా ఆ కంపనం వలన శిరస్సు నుండి జారిపడిన పువ్వు అది. ఇక బ్రహ్మ విష్ణువులకే కాదు లోకాలన్నిటికీ అనుగ్రహ సూచకమైనది. అలా జారిపడుతున్న మొగలి పువ్వును చూసి బ్రహ్మగారు, ఓ పుష్పరాజమా, నువ్వు ఎక్కడ నుండి జారిపడుతున్నావు, నిన్ను ధరించినది ఎవరు అని అడిగారుట.
అందుకు ఆ పుష్పము ఇలా సమాధానం చెప్పిందిట. ఓ జీవా, అప్రమేయమైన ఈ అరుణస్తంభం యొక్క అగ్రభాగాన్ని నేను ఎరుగను. చిరకాలం కిందట స్తంభం యొక్క మధ్య భాగం నుండి జారాను అని అగ్రాన్ని చూడాలనే ఆశ వదులుకో అని ఆ మొగలి పువ్వు బ్రహ్మగారికి చెప్పిందిట. ఆ మాటలను విన్న బ్రహ్మగారు పుష్పాన్ని ఇలా ప్రార్థించారుట. ఓ పుష్పరాజమా, నేను సృష్టికర్త అయిన విధాతను. ఈ లింగ అగ్రాన్ని సేవించాలనే సంకల్పంతో బయలుదేరాను. నాకు ఒక ఉపకారం చెయ్యాలి. నాతో పాటు విష్ణువు వద్దకు వచ్చి ఈ బ్రహ్మ లింగ అగ్రాన్ని సేవించాడు, అందుకు నేను సాక్ష్యం అని నువ్వు సాక్ష్యం చెప్పాలి అని అడిగారుట. ఆపత్కాలంలో అసత్యమాడడం తప్పు కాదు అని ఆ పుష్పము బ్రహ్మగారి మాటలకు అంగీకరించిందిట. ఇక ఎక్కువ శ్రమ చెంది అలసిపోయి ఉన్న విష్ణువు ఎదుట అలాగే సాక్ష్యం చెప్పిందిట. ఇక మొగలి పువ్వు సాక్ష్యాన్ని నమ్మిన విష్ణువు బ్రహ్మగారు నిజంగానే లింగాగ్రాన్ని సేవించాడనే విశ్వాసంతో బ్రహ్మను షోడశోపచార పూజలతో పూజించారుట. దుర్బుద్ధితో అసత్యమాడిన బ్రహ్మను శిక్షించడానికే ఈశ్వరుడు అగ్నిలింగం నుండి సకలుడై సగుణుడై సాకారంగా ఆవిర్భవించారుట. అలా ఆవిర్భవించిన స్వామిని చూసి ముకుళిత హస్తుడై విష్ణువు ఆయన పాదాలను పరిగ్రహించి ఇలా ప్రార్థించారుట. స్వామి, ఆద్యంతములు లేని విరాట్ స్వరూపడవు నీవు, కానీ మేమిద్దరమో నిన్ను విమర్శ చేయడానికి పూనుకున్నాము. ఓ కరుణాకర, దయార్థ దృష్టితో చూడు, మా అజ్ఞానాన్ని మన్నించు, ఇదంతా నీ లీలా అని ప్రార్థించారట. ఇలా సత్యాన్ని పలికిన విష్ణువును చూసి ఈశ్వరుడు, ఓ వత్స, నీవు ఈశ్వరతత్వాన్ని కోరిన వాడవై ఉండి కూడా సత్యాన్నే పలికావు. ఆ కారణంగా నీ యందు చాలా ప్రసన్నుడను అయ్యాను. భూలోకంలో నాతో సమంగా నీకు కూడా పూజా సత్కారాలు లభిస్తాయి. నాకంటే వేరుగా నీకు క్షేత్ర ప్రతిష్ఠ ఉత్సవ పూజాధికాలు నిర్వర్తింపబడతాయి అని సకల దేవతాగణం చూస్తుండగా విష్ణువుకు తనతో సమానమైన స్థానాన్ని కల్పించారుట. ఇక ఇది శివుడు లింగరూపంలో ప్రకటితమైన కథ. ఇలాగే దీనికి ఇంకో కథ కూడా ఉంది. అది విష్ణుమూర్తి కూడా ఒక ఆవుని సాక్ష్యాన్ని తెచ్చినట్టుగా ఆ కథ మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. కానీ శివపురాణంలో ఈ యొక్క వృత్తాంతమే ఉంది. అదే కాకుండా ఈ కథకు అవసరం లేదు అని ఇక వాటి శాపాల వృత్తాంతము అవి ఇంకేమీ తెలపడం లేదు. అదే కాకుండా ఈ కార్తీక మాసంలో ఎవరైనా రుద్రాక్ష మహిమను గురించి కానీ లేదా పార్థివలింగ విధానము గురించి, పార్థివలింగ పూజ గురించి కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఈ కింద కామెంట్ చేస్తే ఈ కార్తీక మాసంలోనే ఆ వీడియో కూడా తయారు చేసి అప్లోడ్ చేస్తాను. అలాగే ఈ వీడియో అందరూ కూడా లైక్ చేసి ఈ వీడియో కింద చంద్రశేఖర పాహిమాం అని కానీ శ్రీ ఉమామహేశ్వరాభ్యా నమః అని కానీ కామెంట్ కూడా చేస్తారు అని ఆశిస్తున్నా. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రులకు కూడా ఈ కథను తెలపండి. ఈ వీడియో షేర్ చేసి చంద్రశేఖర పాహిమాం హరి ఓం దత్సత్. శ్రీ చంద్రశేఖర అర్పణమస్తు.